కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తా ఉంది. 7 డివిజన్లలో మంత్రులు, శాసనసభ్యులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకత్వంతో తిరుగుతున్నప్పుడు మా అభ్యర్థి చాలా ఉత్సాహవంతుడు, యువకుడు, స్థానికుడు, ఆనాడు పీజేఆర్ లాగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ది చేసే ఆలోచన కలిగినటువంటి వాడు కాబట్టి అతన్ని ఆశీర్వదించడానికి సిద్దంగా ఉన్నారు. అంతేకాదు ఈరోజు ఈ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వడము, సన్న బియ్యం ఇవ్వడము, మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం చేయడము, 200 యూనిట్ల కరెంటు ఇవ్వడం లాంటి అనేక కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది వాడుకుంటా ఉన్నారు. 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది, వేధింపులకు, అక్రమ కేసులకు నిలయమైంది గత శాసనసభ్యుడు. ఈరోజు అన్నిటికంటే ఎక్కువగా ప్రతిపక్ష నాయకులు మా అభ్యర్థి మీద చేస్తున్నటువంటి విమర్శలు మా అభ్యర్థికి ఆశీర్వచనంగా ప్రజల్లో ఒక సానుభూతి, ఒక మంచి కష్టపడేటోడు అనేటువంటి ఒక గుర్తింపు వస్తా ఉంది. తప్పకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రజాపాలన ప్రభుత్వం భవిష్యత్తు 3 ఏళ్లలో ఈ నియోజకవర్గ అభివృద్ది ఆకాంక్షించే అందరూ కూడా కాంగ్రెస్ కోటేస్తా ఉన్నారు. గతంలో కంటోన్మెంట్ లో కూడా అదే విధంగా జరిగింది. ఇక్కడ కూడా జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది.